Jonah chapter 4 verse 11. And should not I pity Nineveh, that great city, in which there are more than 120,000 persons who do not know their right hand from their left, and also much cattle? దేవుడు ఇలా మాట్లాడుతున్నారు యోనాతో. నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సరచెట్టు విషయంలో నీవు విచారించుతున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవునికి ఎందుకు విచారము ఈ మహాపురం అంటే అందులో 120,000 మంది కన్నా ఇంకా ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. మరి నీలాంటి కొంతమంది దేవుని బిడ్డల్ని పంపించి వారికి నా గురించి చెప్పించకపోతే, పరలోక రాజ్యాన్ని గురించి దేవుని గురించి బోధ చేయించకపోతే వాళ్ళు రక్షణ పొందరు, తర్వాత పరలోక రాజ్యానికి రారు. వాళ్ళందరూ నరకానికి వెళ్ళే వాళ్ళుగా ఉంటారు, వాళ్ళ పాపంలో వాళ్ళు జీవించి. కాబట్టి ఎంతమంది గురించి నేను విచారించొద్దా? ఒక పూటలో వచ్చి ఒక పూటలోనే వాడిపోయినటువంటి ఆ సొరచెట్టు విషయంలో నేను ఎంత విచారిస్తున్నావే. ఎంతమంది జనం ఉన్నటువంటి పట్టణం గురించి నేను ఆలోచించొద్దా? వాళ్ళ రక్షణ గురించి, వాళ్ళ క్షేమం గురించి. వాళ్ళు నా బిడ్డలే కదా, పాపం చేసిన అన్యులైనా ఎవరైనా కానీ మరి వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నాకు లేదా? వాళ్ళ గురించి ఆలోచించవలసిన విషయం విచారము నాకు ఉండదా అని చెప్పి యోనాను దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి కనికరము గల ఈ దేవుడు ప్రతి ఒక్క మనిషిని, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఈరోజు కూడా ఇదే రకంగా ప్రేమిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలని, దేవుని తెలుసుకోవాలని, పరలోకానికి వెళ్ళటానికి మార్గం ఏంటి అనేది తెలుసుకోవాలని, ఆ మార్గంలోనికి వచ్చి ప్రయాణించి పరలోకాన్ని, స్వర్గాన్ని చేరుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని హృదయాన్ని ఎరిగి మనము ఆయన అర్థం చేసుకొని, ఆయన వేదనను అర్థం చేసుకొని, వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకొని మంచి మార్గంలో జీవించి ఆయన ప్రేమకు పాత్రలమై పరలోకాన్ని లేదా స్వర్గాన్ని సంపాదించుకుందాము గాక దేవుని నామములో.